హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి టొమాటో రైస్ అండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు టమాటాలని ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఇప్పుడు ఎందుకు వేసానని అనుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటిపోకుండా ఇలా టమాటా వేసిన తర్వాత వేసుకుంటే దాంతోపాటు నీట్గా కలిసిపోయి చక్కగా ఫ్రై అయిపోతుంది. అందుకని టమాటా వేసిన తర్వాత వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఒక చిటికెడంత పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. చిటికెడంత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా కారం, కొంచెం రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను కారం ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే బాబు తింటాడు కాబట్టి కొంచెం తగ్గించే వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేగిపోయి ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేటప్పుడు మనము 200 గ్రామ్స్ అండి ఉడికించుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. ఇలా అన్నం యాడ్ చేసుకొని ఈ అన్నానికి మసాలా అంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఫ్రెండ్స్. ఈ ధనియాల పొడి కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మా బాబుకి కాబట్టి నేను ఎక్కువ మసాలాలు ఏమీ వేయలేదు, చాలా తక్కువ వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం తక్కువైంది. నా దగ్గర కొత్తిమీర కూడా అవైలబుల్లో లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఈ స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే టొమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది.
ఇంతే ఫ్రెండ్స్, టొమాటో రైస్ అంటే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, ఫాలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.